హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పల్లి పట్టి లడ్డూలు వేసాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా వేసాను. ముందు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. దూరగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. దూరగా వేయించినాక మొత్తం పొట్టు అంతా తీసుకోవాలి. పాకం పట్టుకోవాలి. సేమ్ కప్పు బెల్లం తీసుకున్నాను. చిన్న గ్లాసు వాటర్ పోసి కరిగించుకోవాలి. పాకం పట్టుకోవాలి. హాఫ్ కప్పు 1 కప్ వేయలేదు, కొంచెం తక్కువ వేసిన కాబట్టి మళ్ళీ వేసాను. వేసి వాటర్ పోసి బెల్లం కరిగే వరకు నుంచి పాకం పట్టుకోవాలి. ముదురు పాకం పట్టుకోవాలి. పక్కనే ఒక గ్లాస్ గిన్నెలో వాటర్ పోసి పెట్టుకోవాలి. బెల్లం కరిగినాక ఒక్కొక్క డ్రాపు నీళ్ళలో వేసి ముద్దలాగా వచ్చే వరకు పాకం పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ థిక్ కన్సిస్టెన్సీ రావాలి. చెక్ చేసుకుంటూ ఉండాలి. 2 మినిట్స్ ప్లేట్లో వాటర్ పోసుకొని ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటూ చెక్ చేయాలి పాకం వచ్చిందా లేదా అని. అలా 2 టైమ్స్ చెక్ చేశాను. పాకం వచ్చి రాకుంటే లడ్డూలు రావు, మొత్తము బౌల్కి అతుకుంటాయి. కలుపుతూ ఉండాలి, మాడిపోతుంది. అలా 2-3 టైమ్స్ చెక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను ఎలా పాకం వచ్చిందో. ఆ కన్సిస్టెన్సీలో రావాలి. చేతిలో ముట్టుకుంటే ముద్దలాగా కావాలి. పక్కన మనము పొట్టు తీసుకొని పెట్టుకున్నాం కదా పల్లీలు, ఒక్కలు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఆ పల్లీలు దాంట్లో వేసుకోవాలి పాకంలో. ఇలాచీ ఫ్లేవరు, ఇలాచీ కూడా వేయచ్చు. నేను వేయలేదు, మర్చిపోయాను. ఇలాచీ వేస్తే ఫ్లేవరు బాగుంటుంది. వేడిగా ఉన్నప్పుడే మనము చేతికి ఆయిల్ రాసి లడ్డూలాగా కట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతే, పల్లి పట్టి లడ్డూలు రెడీ అయ్యాయి. చూడండి.